వంశీ గారు మనతో ఉన్నారు. వంశీ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. క్యూర్ రేర్ రేవంత్ గేమ్ చేంజర్. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇమేజీ రూరల్ టు గ్లోబల్ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నది. జనరల్గా అలా అడుగులు పట్టడం అనేటువంటిది ఒక లీడర్కి చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఎటువంటి కంపెనీలు మన వైపు ఆసక్తిగా చూస్తున్నాయి, ఏ రకంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ఎటువంటి అంశాలకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి దాన్ని ఎప్పుడూ కూడా మనం ఒక కార్యక్రమం నిర్వహించిన తర్వాత అవి తెలుస్తూ ఉంటాయి. ఒక్కసారిగా ఎవరు అంత తినరు, ఇంతతో మొదలుపెట్టి చిన్నగా ఇదవ్వాల్సిందే. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మొదటి ప్రయత్నం అనేటువంటిది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళింది. అంటే భారీ సక్సెస్ అంటే భారీ సక్సెస్ కాదు, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళింది. 3 లక్షల కోట్ల అంచనా వేసుకున్నటువంటిది 5.75 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ రావటానికి అడుగులు పడ్డాయి. సరే, ఇది ఒక శుభ పరిణామం. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సైబరాబాద్ సిటీ ఎలా అయితే ఉందో అలాగే ఫ్యూచర్ సిటీ, తెలంగాణకి ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించాలి అనేటువంటి ఒక ప్రణాళికని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆవిష్కరించారు. ఆ దిశగా అడుగులు పడితే, అది అభివృద్ధి చెందితే ఫ్యూచర్లో అతని పేరు చిరస్థాయిగా అలా నిలబడిపోతుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. సరే, ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వారు చెప్పినటువంటి దాంట్లో ప్యూర్ రేర్ అనేటువంటి దాన్ని ఒక 3 స్లోగన్స్ దిశగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించారు. సరే, నిన్న రిలీజ్ చేసినటువంటి ఫ్యూచర్ సిటీలో ఒక 10 points ఎజెండా తోటి వాళ్ళు ఒక రూపకల్పన చేశారు. సరే, దానికి ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇక అదేవిధంగా ఎప్పుడూ కూడా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి కనెక్టివిటీ అనేటువంటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని కృష్ణపట్నం పోర్టుకి ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం ఇండస్ట్రీ క్యారిడార్ నుంచి 12 లైన్ రోడ్స్ని కనెక్ట్ చేసే విధంగా ఒక స్పీడ్ ఎక్స్ప్రెస్ వేని కనెక్ట్ చేసే విధంగా ప్రణాళికలో పొందుపరిచారు. అదేవిధంగా బెంగళూరు, చెన్నై, అదే అమరావతిని లింక్ చేస్తూ బుల్లెట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి కూడా ఒక ప్రణాళికను రూపొందించేందుకు ఆయన సిద్ధం చేశారు. అంటే ఇటు సముద్రానికి, అదే పోర్టుకి, అదేవిధంగా ఇటు అమరావతికి, చెన్నై, బెంగళూరుకి మొత్తానికి లింక్ చేసే విధంగా ఒక ప్రణాళికని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇవి జరిగితే ఎప్పుడూ కూడా ఇండస్ట్రీ సెక్టార్ ఎప్పుడైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటిది అక్కడ వాళ్ళకి రాయితీలు అంటే బెనిఫిట్స్ కావాలి, అదేవిధంగా ఫెసిలిటీస్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ ఫెసిలిటీస్ అనేటువంటిది రోడ్ కనెక్టివిటీ, పోర్టు, అదేవిధంగా ఎయిర్ కనెక్టివిటీ, ఇతర ఇవన్నీ లాజిస్టిక్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వాటికి ఆయన ప్రణాళికల్లో రూపొందించుకోవడం జరిగింది. ఓవరాల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రూరల్ టు గ్లోబల్ వైపు అడుగులు వేసే దిశగా తన ప్రణాళికలు ముందుకు రూపొందించుకొని వెళుతూ ఉన్నారు. ఇది ఒకటి జరిగినటువంటి అంశం. ఇక రెండవది, ఈరోజు ఆయన ఓయూకి వెళ్ళారు. జనరల్గా ఓయూ ఆర్ట్స్ కాలేజీకి జనరల్గా ఏ ముఖ్యమంత్రి వెళ్ళటానికి ఎందుకో సంకోచిస్తారు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఆయన ఒక విద్యార్థులకు ఒక దిశ నిర్దేశించారు. ఓయూ యొక్క ప్రాముఖ్యతని, ఉద్యమంలో ఓయూ యొక్క పాత్రని ఆయన కొనియాడారు. దాంతోపాటు ఓయూకి తను ఎంతవరకు తను ఏ విధంగా చేయాలనుకుంటున్నటువంటి ప్రణాళికలను కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎవరైతే ఉపాధ్యాయులు కాసిం అని ఉండారో వారు ఒక 25-30 సంవత్సరాల క్రితం గీత అనే ఇప్పుడున్నటువంటి శ్రీమతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన ప్రేమలో పడ్డారు అనేటప్పటికి అందరూ ఒక్కసారిగా ఏంట్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రేమలో పడటం ఏంటో అనేటువంటిది అటు విద్యార్థులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అలా చూస్తూ ఉండిపోయారు. ఆయన అంతా చెప్పిన తర్వాత చివరికి విద్య అనేటువంటి మహిళతో ప్రేమలో పడ్డారు, విద్య అనే అంశం మీద ప్రేమలో పడ్డారంటే విద్యా వ్యవస్థ పైన ఆయన ప్రేమలో పడ్డారు. విద్యని అందించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును బాగు చేయాలి, విద్యార్థులను తీర్చిదిద్దాలి అంటే విద్య అవసరం. విద్య ఉంటే ఎవరైనా కానీ స్వశక్తితో వాళ్ళు నిలబడగలుగుతారనేటువంటి ఉద్దేశంతో విద్యని ప్రేమిస్తున్నారనేటువంటి దాన్ని ఆయన చిన్నగా చక్కగా ప్రొఫెసర్గా తనకున్నటువంటి అనుభవంతో నవ్వుతూ చక్కగా ఆయన చెప్పేశారు.
సరే చాలా మందికి టెన్షన్ పడ్డారు, పాపం వాళ్ళందరూ రిలాక్స్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు లోపల ఏమనుకున్నారో తెలియదు కానీ బయటకు అయితే వచ్చిన నవ్వుతోటి వదిలేశారు. సరే ఇది ఎప్పుడు కామన్గా ఇట్లాంటి సహజం జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా సరే ఏదైనా కానీ ఇది జరిగినటువంటిది. అట్లాగే ఈరోజు టీ హబ్కి కూడా వెళ్ళారు. టీ హబ్కి కూడా గూగుల్ దానికి సంబంధించిన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి విద్యార్థుల యొక్క ఆవశ్యకతను ఎట్లా తీర్చిదిద్దాలి, ఎట్లా అసలు గూగుల్ ఎలా మొదలైంది, ఒక ఇద్దరు కలిసినటువంటి విద్యార్థులు గూగుల్ని ఎట్లా ఎంపైర్ క్రియేట్ చేశారు, టీ హబ్ను కూడా అలా మేము చూడాలనుకుంటున్నాం. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉత్సాహవంతులు, అదేవిధంగా విజన్ ఉన్నటువంటి వాళ్ళు, ఒక టెక్నాలజీ మీద ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు ప్రణాళిక తీర్చిదిద్దుకొని ముందుకు వెళ్ళండి అనేటువంటి దాన్ని కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సరే ఓవరాల్గా ఇది ఆయన ఒకసారి బైట్స్ ఉన్నట్లుంది, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావాల్సింది, అభిమానం కావాలి. గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మనకు నాలెడ్జ్ ఉంది, మన కమిట్మెంట్ ఉంది, మన కన్విక్షన్ ఉంది. ఈ కమిట్మెంట్, ఈ కన్విక్షన్ దేశంలో ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మీరందరు కష్టపడండి. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీ కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా. కులమనే అడ్డుగోడల్ని తొలగించాలి. మంత్రి వర్యులు ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విద్యని ప్రేమించే పాలకులు లేరు. ఇప్పుడు విద్య గురించి మాట్లాడే పాలకులు లేరు. విద్య అనేది లాస్ట్ ప్రియారిటీ అయిపోయింది మన పాలకులకి. అందుకోసం ముఖ్యమంత్రి గారు రిపీటెడ్ గా విద్య గురించి మాట్లాడుతున్నారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అని మాట్లాడుతున్నారు. అందుకోసమే దాని పట్ల ఉండే కన్విక్షన్ అండ్ కమిట్మెంట్ వలన నేను ఆ కామెంట్ చేయడం. చక్కగా చెప్పారు, చక్కగా కమ్యూనికేట్ చేశారు. ఉన్నారండి. రైట్, అజిత్ గారు ఏంటండి మొత్తానికి గ్లోబల్ సమ్మిట్ ఆయన రూరల్ టు గ్లోబల్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. సరే ఏంటి ఆ ప్రణాళిక? ఎస్ వంశీ గారు, అంటే ఇప్పటి వరకు కూడా మనం చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కూడా ఒక భావన ఉండేది. ఆయన పూర్తిగా గ్రామీణ ప్రాంతాల రాజకీయాలు, అది కూడా గ్రామీణ ప్రాంతం తప్పితే అర్బన్ కానీ మెట్రోపాలిటన్ కానీ లేదంటే గతంలో అంతకు ముందు ఉన్న ఒక ఇమేజ్ కేటీఆర్కి కానీ లేదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండింగ్ లేదంటే ఇదంతా కూడా వీటన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారు దూరంగా ఉంటారు అని అనేది ఒక భావన ఉండేది వంశీ గారు. కానీ ఈసారి గ్లోబల్ సమ్మిట్ తోటి రేవంత్ రెడ్డి గారిలో ఒక కొత్త రేవంత్ రెడ్డి గారు, అంటే మొత్తం రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ చేంజ్ అయింది, రూరల్ టు గ్లోబల్ కి చేంజ్ అయింది. అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ లో కూడా ఆయన ఇచ్చిన ప్రణాళిక వంశీ గారు విజన్ 2047 అనేది, అందులో అన్ని సమగ్రమైన ప్రణాళిక, అటు ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి, ఐటీకి సంబంధించి, దాంతో పాటు మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి, స్పోర్ట్స్ కి సంబంధించి, అంటే వచ్చే ఒలింపిక్స్ కి పథకాలు సాధించడమే లక్ష్యంగా అక్కడ ఒక స్పోర్ట్స్ సిటీ, అదే విధంగా మూవీ స్క్రిప్ట్ తీసుకొని సినిమాని తీసుకెళ్లే విధంగా ఫిలిం సిటీ, ఇలా అన్ని రకాల ఒక గ్లోబల్ పర్స్పెక్టివ్ తోటి మొత్తం కూడా ఫ్యూచర్ సిటీని డిసైడ్ చేశారు. దాంతో పాటు ఈ డాక్యుమెంట్ కూడా వంశీ గారు ఒకటి నీతి ఆయోగ్ కి సంబంధించి, దాంతో పాటు ఐఎస్బికి సంబంధించి వాళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో నిపుణులతో పాటు ప్రజల అభిప్రాయం ఓపెన్ గా వాళ్ళు కాల్ చేశారు. 4 లక్షల మంది ప్రజల అభిప్రాయంతో ఈ డాక్యుమెంట్ ని రూపొందించారు. డాక్యుమెంట్ అయితే బాగుంది, కానీ ఆచరణ సాధ్యమా అనేది ఈ రోజు, ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి కానీ లేదా అనేక ఒప్పందాలు ఇప్పుడు మూసీకి సంబంధించి ఇవన్నీ చూస్తున్నాం, ఆదిలోనే ఎలా హంసపాదులు అనేవి. కాబట్టి ఆచరణ సాధ్యమా అనేది పూర్తి స్థాయిలో చర్చ జరుగుతోంది. అదే విధంగా ఒప్పందాలు కూడా గ్రౌండింగ్, ఎందుకంటే అనుకున్న ఒప్పందాల కంటే డబల్ అయింది, కానీ అవి గ్రౌండింగ్ అవుతాయా కాదా అనేది, ఇవన్నీ కూడా అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చిరస్థాయిగా నిలబడతారు. వంశీ గారు అట్లాగే ఏంటి పాపం కాసిం గారు గీత గారిని ప్రేమించారు, తర్వాత ఇప్పుడు విద్యను ప్రేమిస్తూ అంటే గబుక్కున గీత గారు ఎన్నట్లయితే అది ఏంటని కంగారు పడి ఉండేవాళ్ళు. ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి అలా చూస్తూ ఉన్నారు, తర్వాత ఏం లేదు విద్యానంగానే ఆహా అని చెప్పి రిలాక్స్ అయినట్లున్నారు. అంటే జనరల్గా అంటే ఒక అధ్యాపకుడు తనకు ఉన్నటువంటి అనుభవంతో ఆయన ఒక మంచి ఉద్దేశంతో చెప్పాడు. ఆయన ఏంటి, వాళ్ళ విద్య పట్ల ఎవరికి కూడా ప్రేమ లేదు, పాలకులకి ప్రేమ తగ్గిపోయింది, వాళ్ళు ఎంతసేపటికి కార్పొరేట్ వైపు చూస్తున్నారు తప్ప విద్య వైపు సెక్టార్ వైపు చూడలేదు అనేది ఆయన యొక్క అభిప్రాయంగా పాపం ఆయన చెప్పారు. ఏంటి అది కాస్త కామెడీగా ఉంది, కానీ కాస్త సబ్జెక్ట్ డెప్త్ ఉంది దాంట్లో.
ఎస్ వంశీ ఆయన చెణుకులు ఆడుతుంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అలా తీసుకొచ్చారు వంశీ గారు. ఆయన గీత గారు ఏం కంగారు పడరు, ఎందుకంటే లాంగ్ బాండింగ్ కాబట్టి. బట్ ఒక అమ్మాయిని ప్రేమించారు, విద్యని ప్రేమించారని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా వంశీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యాశాఖ తన దగ్గరే ఉంది. అయితే కేవలం విద్య అనేది ఒకవైపు కాకుండా ఇటువైపు ఇటు ఉస్మానియా యూనివర్సిటీ గాని అదే విధంగా విద్యారంగంలో తెలంగాణలో ఉన్న మేధావులను అందరినీ కూడా ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కోసం అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి కూడా తన నేపథ్యాన్ని చెప్పుకొచ్చాడు. ఒక నల్లమల ప్రాంతం నుంచి, అచ్చంపేట నుంచి, అదే విధంగా అక్కడ కూడా కేటీఆర్ గారిని వదలలేదు. గుంటూరు కార్పొరేట్ పేదరికం కావాలంటే మంచి బాండింగ్, అసలు ప్రేమించింది వాళ్ళిద్దరు. అవును, రైట్ అండి రైట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అండి ఐటీ దిగ్గజాలతో